నమస్కారం ఫ్రెండ్స్. ఈ యూనివర్స్ అంతా చాలా పెద్దది. ఎంత పెద్దది అంటే మనం అంతరిక్షంలో ఉన్న ఏలియన్ ప్లానెట్స్ గురించి వెతుకుతున్నాం. కాని మన కాళ్ల కింద ఏముందో ఎప్పుడైనా ఆలోచించారా? పురాణాలు ప్రకారం ఈ భూమి ఒక సప్తద్వీప. దానికి కింద 7 లోకాలున్నాయి. అటల, విటల, సుతల, తలతల, మహాతల, రసతల, ఇంకా పాతాల. ఇందులో సుతల లోకంలో ఒక రాజు ఉన్నాడు. ఆయన చచ్చిపోలేదు. ఆయన ఇంకా బతికే ఉన్నాడు. ఆయన్నే మనం బలి చక్రవర్తి అని పిలుస్తాం. అసలు ఆయన అక్కడ ఏం చేస్తున్నాడు? ఒంటరిగా, చీకటిలో యుగాలు గడుస్తున్నా ఎందుకు బయటికి రావడం లేదు? ఈరోజు ఆ రహస్యాన్ని ఛేదిస్తాం. కథ మొదలుపెడితే అది కృతాయుగం కంటే ముందు. బలిచక్రవర్తి ప్రహ్లాద మహారాజ్ మనవడు. అసుర కులంలో పుట్టిన ఆయన పాలనలో అశాంతి లేదు, దరిద్రం లేదు. ప్రజలంతా ఆయన్ని దేవుడులా పూజించేవారు. స్వర్గంలో ఉన్న ఇంద్రదేవుడికి కూడా భయం వేసింది, ఎక్కడ బలిచక్రవర్తి స్వర్గాన్ని ఆక్రమిస్తాడో అని. అప్పుడే విష్ణుమూర్తి వామల అవతారమెత్తాల్సి వచ్చింది. ఒక చిన్న బ్రహ్మనుడి రూపంలో వామనమూర్తి వచ్చి, రాజా, నాకు 3 అడుగుల నేల కావాలి అని అడిగారు. బలి నవ్వి, అంతేకదా స్వామి, తీసుకోండి అన్నాడు. శుక్రాచార్యుడు వారించినా బలి మాట తప్పలేదు. మొదటి అడుగుతో భూమిని, 2వ అడుగుతో ఆకాశాన్ని ఆక్రమించిన వామనుడు 3వ అడుగు ఎక్కడ పెట్టాలి రాజా అని అడిగినప్పుడు బలిచక్రవర్తి తలదించుకొని, నా తలపై పెట్టండి స్వామి అన్నారు. ఆ ఒక్క మాట, ఆ ఒక్క త్యాగం ఆయన్ని చరిత్రలో నిలబెట్టింది. వామనమూర్తి ఆయన తలమీద పాదం పెట్టి ఆయన్ని పాతాళంలోకి తొక్కేశారు. ఇక్కడ కథ అయిపోయింది అని చాలామంది అనుకుంటారు. కాని కథ ఇప్పుడే మొదలవుతోంది. అసలు బలిచక్రవర్తి ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఆ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, ఇలాంటి డీప్ మిస్టరీస్ని రీసెర్చ్ చేసి మీ ముందుకు తీసుకురావడానికి మాకు చాలా టైం పడుతుంది. సో ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొట్టండి, సో దాట్ ఇలాంటి అద్భుతమైన విషయాలు మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఓకే, బ్యాక్ టు ద టాపిక్. విష్ణుమూర్తి బలిని చంపలేదు. ఆయన భక్తికి మెచ్చి ఆయన్ని సుతలాలోకానికి రాజుని చేశారు. పురాణాల ప్రకారం సుతలాలోకమనేది నరకం కాదు, అది స్వర్గం కంటే అద్భుతంగా ఉంటుంది అని చెప్పారు. విశ్వకర్మ స్వయంగా ఆ లోకాన్ని డిజైన్ చేశారు. అక్కడ సూర్యుడు ఉండడు, కాని రత్నాలు, జెమ్ స్టోన్స్ వెలుగునిస్తాయి. కాని జాగ్రఫీ ప్రకారం చూస్తే ఇండియాకి డైరెక్ట్గా ఆపోజిట్ సైడ్లో, అంటే ఎర్త్కి అవతల వైపు సౌత్ అమెరికా ఉంది. కొంతమంది రీసెర్చర్స్ ఏమంటారంటే అక్కడ ఉన్న మాయన్ సివిలైజేషన్ ఇంకా మన బలిచక్రవర్తి కథకి లింక్ ఉంది అని. అక్కడ కూడా పాతాళ అనే సౌండ్తో ఉన్న సిటీస్ ఉన్నాయి. ఇది కోయిన్సిడెన్సా, లేక నిజంగానే బలిచక్రవర్తి అక్కడ రూల్ చేశారా? ఇప్పుడు అసలు విషయానికి వస్తే బలిచక్రవర్తి ఇంకా అక్కడే ఉన్నారా? ఎస్, ఆయన చిరంజీవి, అంటే మరణం లేనివాడు. హనుమంతులాగే, అశ్వత్థామలాగే బలి కూడా ఇంకా బతికే ఉన్నారు. కాని ఎందుకు? విష్ణుమూర్తి ఆయనకి ఒక వరమిచ్చారు. ఈ మన్వంతరం అయిపోయాక వచ్చే సవర్ణి మన్వంతరంలో బలిచక్రవర్తియే ఇంద్రుడు అవుతారు. అప్పటి వరకు ఆయన సుతలాలోకంలో వెయిట్ చేయాలి. జస్ట్ ఇమాజిన్ ఫ్రెండ్స్, 1000 సంవత్సరాలుగా ఒక్కడే ఆ కింగ్డంలో వెయిట్ చేస్తున్నారు. అది శిక్ష లేక దీక్ష? ఓనం పండుగ రోజు బలిచక్రవర్తి తన ప్రజాలని చూడడానికి భూమిపైకి వస్తారు అని కేరళలో నమ్ముతారు. అంటే ఆయన ఇంకా మనల్ని గమనిస్తున్నారు. ఆయన త్యాగానికి గుర్తుగా విష్ణుమూర్తి స్వయంగా బలి ఇంటి ముందు ద్వారపాలకులాగా, గేట్ కీపర్లాగా ఉంటాను అని మాట ఇచ్చారు. అంటే ఆ పాతాళ లోకంలో ఇప్పటికీ విష్ణువు ఇంకా బలి కలిసే ఉన్నారు అన్నమాట. చివరగా ఒక మాట, బలి చక్రవర్తి కథ మనకి ఏం నేర్పిస్తుంది? మనమనుకుంటాం పవరుంటే హ్యాపీగా ఉంటామని. కాని బలి తన సర్వస్వం కోల్పోయినా తన మాట నిలబెట్టుకున్నాడు కాబట్టి దేవుడే ఆయన ఇంటి ముందు కాపలా కాసే స్థాయికి ఎదిగాడు. సుతలాలోకం నిజంగా భూగర్భంలో ఉందా, లేక వేరొక డైమెన్షన్లో ఉందా అనేది సైన్స్ ఇంకా కనిపెట్టలేకపోవచ్చు. కాని త్యాగం అనే గుణం మనలో ఉన్నంతవరకు బలిచక్రవర్తి మనలోనే బతికి ఉంటారు. మీరేమనుకుంటున్నారు? నిజంగా పాతాళంలో ఇంకో ప్రపంచముందా? కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. జై హింద్.